సో రేపు కిషోర్ది బర్త్డే అన్నమాట. అయితే ఇందులో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నేను గెస్ట్ చేస్తా, ఏది రాదు. ఏంటి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మరి నీకు తెలుసు. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే. తన్నుతున్నావు. నా బర్త్డేకి ఏ రోజైనా చేసావా? నేను చేయలేదు మధు. నవ్వవయ్య బాబు, నవ్వవయ్య బాబు, నీ సొమ్మే పోతుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో రేపు కిషోర్ది బర్త్డే అన్నమాట. దానికి సంబంధించిన వ్లాగ్ ఉంటుంది. బుడ్డది పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే అలా ఏం కాదులే, తన బర్త్డే టైంకే బుడ్డది పుట్టింది. ఇట్రా. ఎక్కడికి? టైం అయిందా నీకు? అయింది. సరే కానీ చెల్లి నా ఊళ్ళో ఉంది కాబట్టి ఇక్కడున్న ప్యాకింగ్స్ అన్ని ఓపించే. అయితే ఇందులో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నేను గెస్ట్ చేస్తా, ఏది రాదు. ఏంటి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నాది ఎప్పుడన్నా ఏదైనా మామూలుగా ప్లెయిన్ గా ఉంటేనే నాది. సో నీదా? ఇది నాది. ఏముంది అందులో తెలుసా? తెలీదు, కానీ ఇది నేను లాస్ట్ లో ఓపెన్ చేస్తా. ఫస్ట్ ఓపెన్ చేయ లాస్ట్ గా. రేపు నాన్న బర్త్డే కదా, ఏంటి గిఫ్ట్ ఇస్తావు? ఏం గిఫ్ట్ ఇస్తా? నువ్వు ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసి ఉంటావు కదా నాన్నకి. నేను ఏదో ఆర్డర్ పెట్టాను లేదా, నాన్నకి కనీసం సిజర్స్ కూడా తెచ్చుకోవట్లేదు. కూలీగా సిజర్స్ తీసుకురాపో. ఏం గిఫ్ట్ నాన్న అది? పెడతాను, నేను ఏం పెడతా తినేలా ఉంటాను పెడతాను, లేదా పెడతాను. ప్లీజ్ నాకు మండే పన్నీర్ కర్రీ చేస్తానన్నా. బాబాయ్ బాగుంది. థ్యాంక్ యూ. ఇది ఎవరిది ఇంత చిన్నగా ఉంది? చెల్లిది. చెల్లిది. ఇది నా ఫేవరెట్ పింక్ కలర్. చెల్లిది. గర్ల్స్ కి ఆల్వేస్ పింకే ఉంటుంది, లైక్ బేబీ పింక్, డార్క్ పింక్. కిప్ ఎక్కడికైనా ఫోటోషూట్ కి వెళ్ళాలి. బుడదానికి మర్మేడ్ డ్రెస్ బాగుంది. హెయిర్ బ్యాండ్. థర్డ్ పార్సల్ మళ్ళీ గుడ్డదానికి కదా. ఇలా నాన్నకు వచ్చినట్టు లేవు, గుడ్డదానికి వచ్చినట్టు ఉంది. ఇది కింద స్కర్ట్ అయితే క్యూట్ ఉంది. ఇదైతే కాటన్ లాంటిది, ఇక్కడ స్మూత్ ఉంటుంది. చిన్నదానికి ఫస్ట్ మంత్ అప్పుడు చేద్దామని చెప్పి చిన్నది ఒక పిక్ తీద్దామని ఇది ఆర్డర్ పెట్టాను. చూపించాను. ఇది ఒక క్లిప్ అయితే క్యూట్ ఉంది. ఇది ఎవరికి? నీకా? నాన్న షర్ట్ నాన్న అది. షర్ట్ చూపిద్దామా వీళ్ళకి? రేపు బర్త్డే కదా, నాన్న కోసం షర్ట్ ఆర్డర్ పెట్టా. వైట్ కలర్ కాదా? అస్తమాను వైట్ వేస్తున్నాడు కదా, ఎందుకంటే నాన్న ఫేవరెట్ కదా. బాగుంది, కలర్ బాగుంది. బాగుంది. ఎప్పుడు వైట్ వేస్తున్నాడు కదా అని చెప్పి కొంచెం కూర్చో కూర్చో. నాకు సరిపోతుంది. నచ్చుదో సార్కి. యాక్చువల్గా ఈ కలర్ లేదనుకుంటా కిషోర్కి, అందుకని ఇది ఆర్డర్ పెట్టాను. లేడు కదా. ఇది నాదే అనుకున్నా. ఎవరిది అనుకున్నా. నాదే అనుకున్నా. మరి నీకు తెలుసు. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే. నాన్న అనుకోకుండా నీకు నాన్నకి మ్యాచింగ్ కదా. నువ్వు బుడదానికి కూడా దీపు మ్యాచింగ్. ఇంట్లో ఉన్నట్టున్నాయి కదా, ఈ కలర్ కష్టం. సో లాస్ట్ గిఫ్ట్. సో ఈ బాక్స్ కూడా నాదే. ఎంత బాగుందో కదా, నా బేబీ పింక్ ఫేవరెట్. బాగుంటాయి.
చేస్తారంట. సో ఇది ఓపెన్ చేసి చూపినా. చెయ్. నా గోర్లు, పళ్ళు, సిజర్స్, షార్ప్. నా బ్రెయిన్ ఆబ్వియస్లీ షార్ప్ అనుకో. వచ్చిందండి వయ్యారి. ఎందుకు రేపు చాకులు అవసరం లేదు నాకు. ఆ పళ్ళు తీసి కూరగాయలు కట్ చేసుకుంటాను. సో ఇదైతే క్యూట్గా వచ్చింది. ఓపెనింగ్ ఎలా వచ్చిందో. నేను ఇక్కడ కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. యాక్చువల్గా ఇది పైన కూడా మనము ఏదైనా ఫుడ్ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టు, ఇక్కడ కూడా ఫుడ్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ స్పూన్ పెట్టుకోవాలమా? ఇక్కడ ఏదైనా ఫుడ్ లాంటి టోస్ట్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే అన్నం ఎందుకు పెట్టకూడదు. సో ఇక్కడ రైస్ ఆర్ కర్రీస్ పెట్టుకోవచ్చు. మనము క్లీనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అందుకే ఇది ఆర్డర్ పెట్టాను. ఇక్కడ స్టీలే బెస్ట్. ప్లాస్టిక్ అయితే వేడన్నం వేస్తారు కాబట్టి ప్లాస్టిక్ మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ అన్నము, ఏమైనా పెరుగు, ఇక్కడ ఏమైనా కర్రీ, డ్రై ఫ్రూట్స్ అలా. సో నేనైతే ఎల్లుండు అంటే మండే నుంచి తీసుకెళ్తా. నేను ఉన్ని పట్టుకెళ్తేనే లంచ్ బాక్స్ పెడతాను. ఏమన్నా నేను ఉన్ని అన్నీ పట్టుకెళ్ళాలి. సరే వెళ్ళి తొందరగా వెళ్ళి ఆడుకొని వచ్చేసా ఫాస్ట్గా. బాయ్. అమ్మాయి ఎలా వస్తున్నాడు ఆడు. అయ్యయ్యో అదేదో ముందే పెట్టచ్చు కదా. ఆడికి అందులో పెడిగ్రీ ఉంది కాదు. పెడిగ్రీ చికెన్ ఎత్తున కానీ తిండాడు. వేసావా? వేసింది కాబట్టి వెనకాల తిరిగాడు. గుర్తుదైతే అసలు రాడు, అక్కడే కూర్చుంటాడు. ఆకలి మీద ఉన్నాడు కదా. నాన్న బర్త్డే కేక్. టోరీ వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ దొరకడు ఇప్పుడు. నాన్నకి సీక్రెట్, నాన్నకి తెలియకుండా ఆర్డర్ చేశాను. మా ఎక్కడ పెడతావు? ఆ పిల్లడు చూస్తాడేమో ఇప్పుడు రాగానే. ఫ్రిడ్జ్ డోర్ తీయడా? నేమ్ రాశారా లేదా? నేమ్ మెన్షన్ చేశాను నేను. అవును, టేప్ తీస్తే గుర్తురా. మనం టేప్ పెట్టేద్దాం, ఏమవుతుంది? మన దగ్గర టేప్ లేదా? మా నా చాక్లెట్ కేక్ మా ఇదేమన్నా. నీకోసం ఆర్డర్ పెట్టాను చాక్లెట్, నేను తినాను కదా. కట్ చేసి మీ నాన్న నీకు నచ్చింది చాక్లెట్ కేక్. ఈవిడ గారే తినేది చాక్లెట్. నాన్నకు కూడా చాక్లెట్ ఇష్టం. నాన్న రాయలేదా? ఇంకో హ్యాపీ బర్త్డే నాన్న. నానా ఇంత చిన్న కేకు 700 రూపాయలా? ఇంత ఇచ్చిండు అంతే. ఇంత ఎవరు సరిపోతుంది? ఇంత ఇచ్చిండు. అదే అంత చిన్న కేక్. అక్కడ ఎంత కనిపించింది, ఎంత కనిపించింది. 5 కేజీస్ ఎంత అయితే తింటా. నాకు కూడా సరిపోయింది. నీకే ఇంకెవరు తింటారు? నువ్వు మీ నాన్న తినండి. అమ్మా చూడకుండా పెట్టేసే ఫస్ట్, వస్తాడు ఇప్పుడు, టైం అవుతుంది. తన్నుతున్నావు. ఎందుకు అంత ఆకృతి చెప్పు. తెస్తుంది, చూస్తున్నావు ఎందుకు మరి? తెస్తుంది కదా, తెస్తుంది. ఆపు ఆపు, తెస్తుంది. అరే తన్నుతుంది మా అమ్మమ్మ. తెయ్యమ్మమ్మ. ఆకృతి కాదు, మళ్ళా ఆకృతి. ఆకృతి. Happy birthday. ఏంటి ఈరోజు టిఫిన్? జొన్న ఇడ్లీ. మెజర్మెంట్ అడుగుతున్నారు చెప్పు. దీంతో 3 గ్లాసులు జొన్నలు అయితే 1 గ్లాసు మినపప్పు సపరేట్గా నానబెట్టాలా? సపరేట్ నానబెట్టాలి. జొన్నలో కనీసం 8 గంటల నానాలి. పప్పు 4 గంటల చాలు. రాత్రి మిక్స్ చేసి ఇడ్లీ వేసాను. ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నాను. ఇలా ఉంటుంది అన్నమాట. చట్నీలా ఉంది. చట్నీలా ఉంటుంది, మా కలర్ అలాగా ఉంటుంది. ఇంకేమేమి అందులో? దోశ పిండికి అయితే మెంతులు, కొంచెం అటుకులు వేసుకుంటారు. ఇది ఇడ్లీ కదా, దానివల్ల.
రవ్వ బదులు జొన్నల మాట. వంటల్లో ఎక్స్పర్ట్ అయిపోతున్నావు. నా నుంచి వచ్చినాయి కదా అన్నీ నీకు. ఇంకో మాట చెప్తూ వద్దులే, టిఫిన్ చేయలే, వస్తాను రెడీ. సరే బేరా మొహం కడుక్కో. ఇంకా అంతే డ్యూటీ. ఇంకా మనకి టైం ఎంత? 10:30. ఇంకెక్కు డ్యూటీ. నువ్వు ఎక్కిన తర్వాత నువ్వు దిగాక నేను ఎక్కుతా. అలా ఊపకు మా, అది ఆల్రెడీ స్వింగ్లో ఉంది, ఊగితే రాదు. వంట చేసుకుంటూ వరకు డ్యూటీలో ఎక్కువ. వంట నేను ఎక్కితే నువ్వు అప్పుడు నీ పని అంటే చేసుకో. అది ఊపక, అది స్వింగ్ ఆల్రెడీ ఉంది, పోతుంది. దిగుతుంది కదా అని ఉష్ అంటే కొంచెం నీకు అలవాటు అయిపోయినట్టు దుష్ అని ఆల్రెడీ అక్కడ మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్ ఉందే ఆ దానికి ఇది ఉష్ అంటేనే రిటైర్ అవుద్ది. రిటైర్ అవుతుందా? రిలాక్స్ అవుతుందా? రిలాక్స్ అవుద్ది. బ్రేక్ఫాస్ట్ వచ్చి జొన్న ఇడ్లీ. పొడి ఏ పొడిమా మొన్న అక్క చేసింది? ధనియాల పొడి. ధనియాల పొడి. ధనియాల పొడి రైస్లో వేసుకోవచ్చు, లేదంటే ఇట్లాంటి ఇడ్లీలో అన్నా తినొచ్చు. ధనియాల పొడి కూడా ఉంటుందా? ఉండదా? సో ఇది నా బ్రేక్ఫాస్ట్. అయితే రాత్రి ఏమైందంటే కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం కాబట్టి కిషోర్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పటికే పూర్విక పడుకుంది. లేపొచ్చు, మా బుట్టది కూడా హిత్విక పడుకొని ఉంది. ఇంకా లేపడం ఎందుకని చెప్పి మార్నింగ్ కట్ చేపిద్దాం అనుకుని నైట్ కేక్ కట్ చేయలేదు. సార్ అయితే రెడీ అవుతున్నాడు. కుదిరితే ఇప్పుడు కట్ చేపిచ్చేస్తాను కేక్. మళ్ళీ ఎప్పుడు వస్తాడేమో తెలియదు. అంటే ఇప్పుడు వచ్చిన కేకేనా? మళ్ళీ ఇంకో కేక్ ఎందుకు వస్తుంది మీకు? రాత్రి కేక్ ఎప్పుడు తినేద్దామా, కట్ చేయలేదని చెప్పి ప్రాణాలు తోడేసుకుంటున్నాయి అప్పటి నుంచి. నీకు విషయం తెలుసా? అమ్మాయి చేతిలో కచ్చిపు ఉంది, జలుబు స్టార్ట్ అయ్యి చాక్లెట్లు బాగా తిన్నది. అయితే కేక్ నీకు కాదు, కవర్ చేస్తుంది. నాకే. She was in a psychic vibration. ఆ కేక్ ఎప్పుడు తినేద్దామని చెప్పి పొద్దుటి నుంచి రాత్రి నుంచి ప్రాణం కొట్టేసుకుంటుంది. 12 ఎప్పుడు అవుతుందా, కేక్ ఎప్పుడు కట్ చేద్దాం, ఎప్పుడు తినేద్దాం అని చెప్పి వాళ్ళ నాన్న వచ్చే వరకు వెయిట్ చేసింది. కానీ లేట్ వచ్చాడు రాత్రి, ఏదో పార్సల్ వచ్చినట్టుంది. తను వచ్చిన తర్వాత నేను ఈరోజు ఇప్పుడు కేక్ కట్ చేపిచ్చేస్తాను, లేదంటే ఈవినింగ్ ఏ టైంకి వస్తాడో తెలియదు. పార్సల్ వచ్చింది, తీసుకో. సో టేస్ట్ అయితే బాగుంటుంది. గాన్ ఆయిల్ వేసాను కాబట్టి. నాకేముందా? ఏమో ఏముందో చూడు, ఏం పెట్టాను గుర్తులేదు. నీకే అనుకుంటామమ్మా, నువ్వే కదా ఓపెన్ చేసేది. ముగ్గు చేసినది నేనే, నాకే. కాకపోతే నీకది నువ్వు వేసుకుంటావేంటి? ఏ డ్రెస్ వచ్చేసింది నానా చెల్లికి. వేరేరా 1 month అనుకున్నాం కదా. ఓపెన్ చేసా. ఉన్నానా? పెద్దగా అయిపోద్దామా కదా. పెద్దగా వదిలే. ఇక్కడ చెస్ట్ దగ్గర కట్టడానికి, చెస్ట్ దగ్గర కట్టడానికి బాగుంది కదా. ఇక్కడ నువ్వు అన్ని పింక్ తీసుకుంటున్నావు ఏంటి? గర్ల్ కాబట్టి గర్ల్ కాబట్టి పింక్. అంటే నేను 2-3 ఆర్డర్ పెట్టాను, ఏ టైంకి తొందరగా వస్తుందా అని అది తీసుకుందా, లేదంటే టైంకి రాకపోతే వేస్ట్ కదా. బాగుంది. అందుకని నచ్చినవి ఆర్డర్ పెట్టాను, నచ్చలేనప్పుడు రిటర్న్ చేయొచ్చు. బయటికి ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎద్దు ఇక్కడే ఫోటో. ఇక్కడే ఫోటో. అదే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వచ్చేసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నావు? సేమియానా? నాకా? ఇంకా ఈరోజు కిషోర్ పుట్టినరోజు. నేను తినకూడదమ్మా. సేమియా తినచ్చు, పర్లేదు. ఎందుకు నేను అక్కన అడుగుతానులే. ఏం పర్లేదు, తినచ్చు. నీకు అన్ని నా మీద కంటే మీ అక్క మీద నమ్మకం ఎక్కువ. ఆ పిల్ల కరెక్ట్గా చెప్తుంది. ఆ పిల్ల మునుగుట్టి నేను మునుగుట్టేనా? కానీ నీకన్నా ఆ పిల్లకి బాగా తెలుసు. నా బర్త్డేకి ఏ రోజైనా చేసావా? నేను తీసేయలేదు మధు. అవి వేయించాలా? ఎందుకు బాగుంటుంది ఆ టేస్ట్. ఏంటో ఇంకా బాగుంటుంది. అలా వేపుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేసేస్తావు అందులో? కొంచెం అది దింపి ముందు 5 నిమిషాలు ముందు వేస్తాను. ఎందుకు ఇప్పుడు వేస్తే ఏమవుతుంది? బేగా ఉడికిపోయి మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు దింపి ముందు ఇవి కాకుండా ఇంకోటి సన్నగా ఉంటాయి కదమ్మా, అయితే మొత్తం జావలా ఉంటుంది. దింపే ముందు వేస్తే బాగుంటుంది కదా. సన్నపూస ఉంది, అదే ఉంది, అదే వేయాల్సింది. ఇంకెందుకులే ఇది వేసి. అయ్యో పాప పడుకుంది చూడు. అమ్మాడు చూడమ్మా,
దగ్గరికి వెళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చి పడుకుంటున్నాడు. రియో పాపేది పాప చూడు, పాపదు లెగ్స్ని చూడు. వెళ్ళాడు బుర్ర పెట్టి చూశాడు, మళ్ళీ వచ్చి అక్కడ కాపలిందా కిషోర్ చెప్పాడు. కిషోర్ ఇది వేసుకుంటావా అప్పుడు? బ్లాక్ వేస్తావా బర్త్డే రోజు? చూసారా అండి, మా ఆయన పనులు మా ఆయనే చేసుకుంటాడు, ఎంత మంచోడో. చూడద్దు. ఇలా షర్ట్ వేసుకో. ఈ కలర్ లేదు కదా, ఉందా? నవ్వవయ్య బాబు, నవ్వవయ్య బాబు, నీ సొమ్మే పోతుంది. సీరియస్ ఉంటా అంటే కిషోర్ వాళ్ళు భయపడుతున్నారు, కనీసం అప్పుడప్పుడు నవ్వు కిషోర్, వాళ్ళ కోసమైన పాపము ఫ్యాన్స్ ఉన్నారు. మీతో ఎప్పుడు ఎలా ఉంటారంటే మీ హస్బెండ్ నవ్వరా అండి అని అడుగుతున్నారు. రియో గారు కూడా వచ్చాడు. రెడీ అయ్యాక చూపిస్తా. మేడం గారు కూడా మ్యాచింగ్ ఇద్దరే. మా బుడ్డదానికి మ్యాచింగ్ లేదు, దానికి నార్మల్ డ్రెస్. అయితే పని చేయి, నేను అది వేసేసుకుంటే నాలుగు చేసుకోవాలి. చిన్నదానికి ఉన్నాయి కానీ ఇది మ్యాచింగ్ అవ్వదు. చిన్నదాన్ని ఆడు కూడా వచ్చాడు. అది హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. కేక్ ఎప్పుడు కట్ చేయాలా, ఎప్పుడు తిందామా వెయిటింగ్ మా పూరికి అయితే. నాకే ఫస్ట్ పెట్టాడు పెట్టడు. హ్యాపీ బర్త్డే. దా. నా తల్లి, నా తల్లి, నా బంగారం. సరే. వీడియో కాల్ ఫీల్ అవుతున్నది. ఆడు ముందు ఉన్నాడు అసలు. కేక్ అంట్లో వచ్చేస్తాడు అంతే. హ్యాపీ బర్త్డే కిషోర్, గాడ్ బ్లెస్ యూ. నవ్వుతా ఉండు. మీ ఫ్యాన్స్ ఉన్నారు, అందరికి హాయ్ చెప్పు ఒకసారి. ఆడే చెప్తున్నాడు రియో గారు, చూడు ఇంకా కావాలంట. పెట్టుకొద్దు. చూడు షర్ట్ వేసుకోగానే హీరోలా ఉన్నావు. నా సెలెక్షన్ అంత బాగుంది. నా సెలెక్షన్ ఆబ్వియస్లీ బాగుంటుందండి, ఆయన చేసుకున్నప్పుడే బాగుంది. నోరియో ఇంకా పెద్దగా అయితే తినచ్చు. వద్దుకే పెట్టుకుంటా. ఓ నాన్న, నా తల్లి, నా బంగారు తల్లివే, నా తల్లి. చింతల్లి, హిత్విక, హిత్విక, హిత్విక. దాని డ్రెస్ చూడు, పెద్దదైపోద్ది కదా. పైదేమో చిన్నగా ఉంది, కిందదేమో పెద్దగా ఉంది. అక్కడ కాదు, ఇది పైన ఇంకోటి కింద. ఏది పైన? ఇది పైన ఇంకోటి అది బాడీకా? నేను వేసేసుకుంటా, ఇది చెల్లి సరిపోతుంది. అటు తిప్పుకో, నాకు తిప్పుతారా బర్త్డే కాదు. నీకు నా బర్త్డే గుర్తులేదు, ఇక్కడ నా బర్త్డే గుర్తుంటుంది. ఓవర్ యాక్టింగ్ చేయక. నీ బర్త్డేకి అత్తగా పంపించేది బట్టలు. మళ్ళీ మొదలు పెట్టినావు, మళ్ళీ మొదలు పెట్టినావు. మీ నాన్న కోసం షర్ట్ ఆర్డర్ పెట్టా. ఎన్నిమా? బర్త్డే కదా, వస్తుందో రాదని చెప్పి ఒకటి ఆర్డర్ పెట్టా. ఏంటంటే పెట్టద్దా మా ఆయనకి? ఈ రోజుతో కలిపి ఒక 20 గిఫ్ట్లన్నీ వచ్చుంటాయి, 20 పార్సిల్ వచ్చుంటాయి ఇంటికి. లేదు నాన్న, పాపం ఈరోజు వేసుకున్న షర్ట్ ఒకటి నేను ఆర్డర్ పెట్టాను, ఇది ఒకటి.
నిన్న ఆర్డర్ పెడితే ఈరోజు వచ్చేసిదా? ఇది మొన్న పెట్టాను నాన్న బర్త్డే కోసం అని చెప్పి. యాక్చువల్లీ నిన్న రావాలి, ఈరోజు వచ్చింది. అబ్బో, ఓహో, వావ్, ప్యారెట్ కదా? బాగుందా? బాగుంది. నాన్న వచ్చాక నువ్వే ఇచ్చే. నా గిఫ్ట్ అనా? బాగుంది కదా. నానికి వైట్ అంటే బాగా ఇష్టం కదా. లాస్ట్ టైం మా యానివర్సరీకి వైట్ ఇచ్చాను కదా. ఈసారి బ్లాక్. బ్లాక్ బర్త్డే బాగుందమ్మా. ఈడొకటి ఎప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, ఏదో ఒకటి దాక్కుంటాడు. ఇది వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టాను. ఇది ఒక యాప్ ఉంటుంది, హ్యూమర్ అని. సో అక్కడ లాస్ట్ టైం కిషోర్కి మా యానివర్సరీకి ఒక షర్ట్ ఆర్డర్ పెట్టాను కదా వైట్, అక్కడే ఆర్డర్ పెట్టాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెడితే ఎందుకు చెప్పానంటే ఒకవేళ రాకపోతే నేనే మోసపోతాను, నాతో పాటు మీరు కూడా మోసపోకూడదు కదా. అందుకని చెప్పి కొన్ని నేను చెప్పను. కొన్ని నాకు తెలిసిన పేజెస్ అయితే, ఎగ్జాంపుల్ ఇప్పుడు సుహాయ్ కలెక్షన్ ఉంది, లేడీస్ చాయిస్ ఉంది, అది నాకు తెలుసు కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అయి నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను వాళ్ళది ఏమైనా ప్రమోట్ చేస్తాను. వేరే తెలియని వాళ్ళ పేజీ నేను చెప్పలేను, ఎందుకంటే నేను చెప్పానని చెప్పి మీరు ఆర్డర్ చేసుకున్నారనుకో అది రాకపోతే మోసపోతారు కాబట్టి ఏ పేజ్ పడితే ఆ పేజ్ నేను ప్రమోట్ చేయను. ఇది ఒకసారి సెర్చ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ద హ్యూమర్ అని. బాగుంటాయి, అంటే మెన్స్ వేర్ అంతా చాలా బాగుంటుంది. వెరైటీగా ఉందండి మా పేరు. నాన్నకి ఇంకొక బర్త్డే గిఫ్ట్. బాగుంది కదా. పాలు పట్టడం కోసం ఏంటంటే మిల్క్ బ్రెడ్ తినమని కొంతమంది చెప్తున్నారు, బ్రౌన్ బ్రెడ్ తినాలని కొంతమంది చెప్తారు, మిల్క్ బ్రెడ్ తినొద్దని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే అది మైదా, దానివల్ల పాలు పడవు అంటారు. అసలు ఎవరు మాట నమ్మాలో అర్థం అవ్వట్లేదు నిజంగా చెప్పాలంటే నాకు. బట్ డాక్టర్ ఏంటంటే బ్రెడ్ తినమని చెప్పారు, దానివల్ల మిల్క్ పడతాయని చెప్పారు. మా అమ్మ అయితే వంటలో వండిన ప్రతిసారి ఇన్ని ఎల్లుల్లిపాయలు వేస్తుంది. ఒక 1/2 కేజీ అన్నీ ఉంటాయేమో అన్నీ వేస్తుంది వెల్లుల్లిపాయలు, మెయిన్ పాలు పట్టడం కోసము. అంటే కొంతమందికి వెంటనే పడతాయండి, కొంతమందికి మరి ఏం ప్రాబ్లమో తెలియదు, పాలు రావు. అది నాకనే కాదు, చాలామంది ఉంటారు పాపము. కనీసం పూర్వికకి అయితే 6 మంత్స్ మిల్క్ బాగా వచ్చాయి, 6 మంత్స్ ఇచ్చాను. తర్వాత ఎట్లైనా మనము సెర్లాక్ అది పెడతాం కాబట్టి ఈ మిల్క్ కొంచెం తక్కువైనా ఆ ఫుడ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ బుడ్డదానికి ఏమైందంటే కొంచెం తక్కువ వస్తున్నాయి. మేబీ నాలానే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు పాపము. మిల్క్ పడ్డం కోసం కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఎవరన్నా ఇది తింటే మంచిది, ఇది తింటే మంచిది, మిల్క్ పడతాయంటే చేస్తూనే ఉంటారు. అదేంటే ఇంకా అంటే మన ఫీడ్ ఇవ్వాలని ఒక ఆశ, లేదు బాటిల్ ఫీడ్ ఇవ్వాలనుకుంటే ఇవేం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ తల్లిపాలు ఇస్తేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. అట్లీస్ట్ 6 మంత్స్ అని ఇవ్వాలి. దానికోసం నా తాపత్రయం అంత ఏం కాదు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే మిల్క్ ఇచ్చే కొద్దీ అవి వస్తూ ఉంటాయి, వాళ్ళు సక్ చేస్తూ ఉంటారు కదా, అలా చేసే కొద్ది మిల్క్ వస్తూ ఉంటాయంట. సో కొంతమందికి రావచ్చు, కొంతమంది రావచ్చు, చెప్పలేమండి. ఇంకంతే, అన్నీ మనకు అనుకున్నట్టు అవ్వాలంటే అవ్వవు కదా. ప్రజెంట్ అయితే బ్రౌన్ బ్రెడ్ తింటున్నా ఈవినింగ్. మా చింతలు అయితే పడుకుంది, లేచిన తర్వాత మళ్ళీ ఆవిడ అన్నీ ఊపాలి. బ్రెడ్ వల్ల గానుగ నూనె వేసి కాలుస్తుంది మా అమ్మ, ఒప్పుది కూడా కాదు. గాను నూనె అయితే మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. నీతో నేను కూడా మర్చిపోయాను, వంట పాడైపోతున్నా అంటే ఫుడ్ బాగా తిను. మా అమ్మకి ఫుడ్కి ఏం లోటు లేదండి, ఫ్రూట్స్ తినమంటాను, బాగా ఫుడ్ తీసుకుంటాను. ఆవిడ తినదు, మాట్లాడితే పని అంటే ఎవరైనా తిన్నాక పని చేసుకుంటారు. ఈవిడ అలా పని అయిపోయిన దాకా తింటుంది. నేను అంట తిన్నాక పని చేసుకో, తిన్నది కూడా అరుగుతుంది, కొంచెం నీకు కూడా ఫ్రీగా ఉంటుంది అంటే పని అయిపోయిన తర్వాత, పని అయిపోయాక తింటుంది. ఫుడ్కి ఎలాంటి లోటు ఉండదు. మళ్ళీ వెళ్తుందంట, లేచిందా? చూస్తున్నారు చూడు, రియో రియో పాప లేచిందా? దానికి కాపల నోరు లేదు కానీ చెప్పడం రావట్లేదు. కానీ మొన్న అయితే పాప వచ్చి చేతులు లేపుతాడు. ఇక్కడికి వచ్చి నిన్ను అడుగుతున్నాడు, అలానే చూస్తుండండి మొహము. మళ్ళీ చూస్తున్నాడు. అరే రౌండ్ తిరుగుతున్నాడు. ఎక్కడికే రౌండ్ అన్నాడు శివా.
ఎందుకు అలా అంటున్నావు చెల్లిని అంటున్నాడు వాడు. అదే అడుగుతున్నాడు, మరి కొట్టొద్దని రా చీర లాగేస్తున్నాడు. వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు చెప్పాడు చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని. జాగ్రత్త చూసుకోవాలంటే బయట నుంచి ఏమైనా వస్తాయి ఏమైనా అంటారని చూసుకోవాలి, నేను కాదు.